ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే డేగల ప్రభాకర్ గారు వెస్ట్ అనుకుంటున్నారు, ఈస్ట్ అనుకుంటున్నారు. వెస్ట్ చూసుకుంటే బీసీ రిజర్వేషన్ అని అంటున్నారు. మరి మీరు కూడా గట్టిగా బీసీ చూసుకుంటే కొంతమంది పోటీ పడుతున్నారు, ఓసీ చూసుకుంటే ఇంకా కమ్మ వాళ్ళు పోటీ పడుతున్నారు. ఇప్పుడు కాపులు అనుకుంటేనేమో అక్కడ చూసుకుంటే కన్నా లక్ష్మీనారాయణ రావచ్చు అనేది కూడా వినపడుతుంది. అంటే గ్రౌండ్లో ఇన్ని జరుగుతున్నాయి వెస్ట్లో, ఓ పక్కనే మీరు కూడా అని అంటున్నారు. అసలు వెస్ట్లో ఏం జరుగుతుంది? అంటే వెస్ట్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు దాకా కాపులకు ఇచ్చారు, త్రీ నెంబర్స్ కాపులు దాంట్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. అలానే అదర్ క్యాస్ట్ వచ్చేళ్ళకి మద్దలగిరి మొన్న వైశాస్గా ఇచ్చారు, అంతకుముందు రెడ్డి ఇచ్చారు, చౌదరీస్ తక్కువగా చేశారు ఇప్పుడు వరకు. ఇంకా అధిష్టానం నిర్ణయం అధిష్టానం కాదని మనం కూడా చేసేది ఏముంది. ఇప్పుడు అంటే యాక్చువల్గా ఈస్ట్ వెస్ట్ అనేది వెస్ట్ వచ్చేళ్ళకి పర్టికులర్గా అందరిని చూసుకొని అన్ని సీట్లు గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న అన్నిటి సీట్లు కూడా కమ్యూనిటీ పరంగా ఎక్కడైనా కానీ తక్కువ ఎక్కువ లేకుండా అందరికీ సమన్యాయం చేసే విధంగా ఉంటుంది వెస్ట్ సీట్. ఎప్పుడైనా కానీ ఎక్కడైనా బీసీలకి ఇబ్బంది లేకుండా, లేదా కాపులకి ఇబ్బంది లేకుండా, కాపులు ఎక్కడన్నా తక్కువైందనుకోండి దాన్ని కేటాయించడం, ఆ రకంగా అధిష్టానం చేతిలో ఉంటుందని దాన్ని ఎక్కడ కూడా మనం కూడా అడగడానికి కూడా లేదు. ఎందుకంటే అందరికి న్యాయం చేయాలి, సమన్యాయం చేయాలి, సామాజిక న్యాయం చేసే పార్టీ కాబట్టి 100% ఆ ఉద్దేశంలో ఉన్నారు. అట్లానే వస్తుంది అనుకుంటున్నాం మేము కూడా. అది కూడా మాకు ఉపయోగమే, సమన్యాయం సామాజిక న్యాయం చేస్తే. మరి ఈస్ట్ చూసుకుంటే మైనారిటీ రిజర్వేషన్గా కనిపిస్తుంది అది ఈస్ట్. ఇప్పుడు ఫాతిమా గారు కూడా ముస్తాఫా డాటరే ఉన్నారు. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం చూసుకుంటే నజీర్ అహ్మద్ గారు ఎక్కువ ఓట్లతో అయితే వైఫల్యం పొందడం అయితే జరిగింది. అంటే అప్పుడు టీడీపీను జనసేన పొత్తు లేదు, రెహమాన్ గారు కూడా గట్టి పోటీ అయితే ఇచ్చారు. మరి ఇప్పుడు ప్రజెంట్ మీరు ఒకవేళ ఓకే అయితే మైనారిటీ సపోర్ట్ మీకుందా? అంటే యాక్చువల్గా ప్రజెంట్ ఇన్ఛార్జ్గా నజీర్ అహ్మద్ ఉన్నాడు. ఆ టైంలో ఒక మైనారిటీ అభ్యర్థిగా ఉన్నప్పుడు మనం మాట్లాడటం బాగోదు. అది అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత మనం ఏదైనా చెప్పాలి. ఎందుకంటే మాకు ఇన్ఛార్జిగా మైనార్టీ అభ్యర్థి ఉన్నప్పుడు మళ్ళీ నేను సిటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు. సపోర్ట్ ఉంటారు. మేము ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి ఇక్కడే ఏరియాలో ఉన్నాము, బిజినెస్లు చేసాము, వాళ్ళతో పాటు ఉంటాం కాబట్టి సహజంగా అందరికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. కాబట్టి మరి 35 years నుంచి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మైనార్టీలతో ఉంటారు. కానీ మైనార్టీ అభ్యర్థి కాదా అనేది అధిష్టానం తీసుకోవాల్సింది. ఆల్రెడీ ఇన్ఛార్జిగా నజీర్ అహ్మద్ ఉన్నప్పుడు మనం మాట్లాడటం కూడా అది భావ్యం కాదు.